Hi, hello, namaste, and welcome to pujithasbommalakoluvu. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు. అలాగే బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్లీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సో ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు మీ అందరితో మనందరితో కూడా ఎల్లప్పుడూ ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు అనుకోవచ్చు ఏంటి కృష్ణాష్టమికి సంబంధించిన వీడియోస్ ఇంకా రాలేదు, ఓన్లీ ఒకటే వీడియో అప్లోడ్ చేశాను అనేసి. సో నెక్స్ట్ అయితే వస్తాయి. సో ఈ బిజీగా ఉండి పండగ గురించి లేట్ అయింది. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఈ వీకెండ్ నెక్స్ట్ వీక్ అలా వీడియోస్ అన్నీ కూడా కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తాను. మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. సో ఇప్పుడైతే మా ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది చిన్న క్లిప్పింగ్స్ అక్కడక్కడ క్లిప్పింగ్స్ తీసాము. సో అవైతే అటాచ్ చేస్తాను ఇక్కడ, మీరైతే చూసేయచ్చు. సో మీ వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది మీరు నాకు పిక్చర్స్ అలా పంపవచ్చు, లేదంటే కింద కామెంట్స్లో చెప్పండి మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోయి ఆ చిన్న చిన్న క్లిప్పింగ్స్ సెలబ్రేషన్స్ ఎలా చేశాను అనేది చూసేయండి. సో అది చూసే ముందు అయితే నేను ఏం చేద్దాం అనుకున్నానంటే, ఈ దండలు నన్ను అడిగారు, ఆల్మోస్ట్ చాలామంది అడిగారు ఇవి ఎక్కడ దొరుకుతాయి అనేసి. అంటే పెళ్లి దండలు చేసినప్పుడు ఆ వీడియోకి కింద కామెంట్స్లో చాలామంది అడిగారనమాట. అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాను బయట ఎక్కడైనా దొరుకుతాయా ఏంటి అనేసి. నిన్న గణేష్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతూ ఉన్నారనమాట. సో ఇది చిన్న దండలే దొరికాయి, బట్ సేమ్ అనమాట, సేమ్ అవే పువ్వులు. ఈ వీటిని నేను చేశాను అనమాట అలాగా. సో ఇవి వచ్చేసి ఒకటి 20 రూపీస్ పడ్డాయి. సో ఇలాంటి అకేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు మీరు బయట ట్రై చేస్తే మీకు దొరకవచ్చు సేమ్ ఇలాంటి దండలు. సో నార్మల్గా అయితే నాకు ఎప్పుడు అంటే షాప్స్లో అడిగినా కానీ లేదు అన్నారు, బట్ నిన్న దొరికాయి. సో మీకు చూపిద్దామనేసి నేనైతే తెచ్చుకున్నాను కొన్ని. ఇదే అనమాట దండ. సో తీసేసి నేనైతే కలర్స్ వేసి అలా డెకరేట్ చేశాను. సో ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు ఆ వీడియో చూసేయచ్చు. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చూసేయండి మరి. సో ఇక్కడ ఫస్ట్ అయితే ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాము. సో ఫస్ట్ వినాయక చవితి అంటే మనకు గుర్తొచ్చేది కుడుములు, ఉండ్రాళ్ళు ఇవే కదా. సో అవే నేను ఇక్కడ చేసేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఇడ్లీ ప్లేట్స్లో పెట్టేద్దాం అనేసి గీ అనేది రాసేస్తున్నాను ఇడ్లీ ప్లేట్స్కి. సో మనం దేవుడికి చేసే ప్రసాదం ఏదైనా కానీ స్వీట్స్లో మనము ఆవు నెయ్యే యూజ్ చేస్తాం కదా. సో నేను కూడా అదే యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మా అన్న ఇదేంటిది అదేంటిది అనేసి అన్నీ అడుగుతున్నాడు అనమాట. సో ఈ ప్లేట్లో వచ్చేసి కుడుములు, అండ్ నెక్స్ట్ ఇటు వచ్చేస్తే ఇవి ఉండ్రాళ్ళు, అండ్ ఈ ముందు డిఫరెంట్గా షేప్లో ఉన్నాయి కదా. సో వీటిని మీ ఏరియాలో ఎక్కడైనా చేస్తారా, మీకు తెలుసా, మీకు తెలిస్తే మీరు ఏమని పిలుస్తారు వాటిని అనేది కింద కామెంట్స్లో అయితే చెప్పండి నాకు. సో మేమైతే జిల్లేడికాయలు అంటామంట. సో ఇది మేము ఫస్ట్ టైం తినడము, టేస్ట్ చేయడం అయితే. ఇంతకుముందు ఎప్పుడు మేము చేసినట్టుగా అయితే గుర్తులేదు. సో ఇదేంటంటే సేమ్ కుడుముకి కలిపిన పిండి, బట్ మధ్యలో స్టఫ్ చేస్తామన్నమాట. ఇవి వచ్చేసి దోసకాయ గింజలు ఫ్రై అంటే ఎండబెట్టినవి అమ్ముతారు. సో అవి తెచ్చి ఫ్రై చేసేసి దానిలో బెల్లం కలిపి దంచుతారనమాట. దంచి అది కొంచెం తీసుకుని ఆ కుడుముల పిండి ఉంటుంది కదా దాన్ని ఒత్తేసి మధ్యలో పెట్టేసి మళ్ళీ ఇలా నొక్కేస్తాం అనమాట వేళ్ళతోటి. సో అచ్చులు పడతాయి కదా, సో అదనమాట. సో వాటిని జిల్లేడికాయలు అంటాం అనమాట. నెక్స్ట్ ఆల్రెడీ పులిహోర అనేది మమ్మీ చేసేసింది, అండ్ ఇది వచ్చేసి నారింజకాయ పులిహోర అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో నెక్స్ట్ మా అన్న కెమెరా అయితే తీసుకుని వంటింట్లోకి వచ్చేసాడు, మమ్మీ ఏం చేస్తుందా ఏంటి అనేసి. సో ఇక్కడ వచ్చేసి నైవేద్యం అనేది ప్రిపేర్ చేస్తుంది మమ్మీ. సో నైవేద్యం అంటే కొంతమందికి డౌట్ రావచ్చు. మా ఏరియాలో మేమైతే నైవేద్యం అనే అంటాము. అదేం లేదు, స్వీట్ పొంగల్ అనమాట. పాలు పొంగిచ్చేసి రైస్ వేసి మనం బెల్లం వేసి చేస్తాం కదా. సో అదే అనమాట మేము నైవేద్యం అంటాము. మీరు ఏమంటారు అనేది కూడా కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ సో ఇక్కడ వచ్చేసి కుడుములు రెడీ అయిపోయాయి, కుడుములు అండ్ ఉండ్రాళ్ళు అలాగే మన జిల్లేడికాయలు.
సో ఇవే చూపిస్తున్నాం అనమాట. చాలా బాగా అయితే వచ్చాయి ఈసారి. ఇంతకుముందు వరకు అయితే అంత మంచిగా అయితే వచ్చేవి కాదు, బట్ ఈసారి మంచిగా వచ్చాయి. అలాగే ఇప్పుడు మన గణేష పూజ అనమాట. సో డాడీ పూజ చేసేసారు. అండ్ ఇక్కడ వినాయకుడిని చూసారు కదా, మధ్యలో పెట్టాము. చిన్న వినాయకుడినే, మేము ఎప్పుడు కూడా మట్టి వినాయకుడినే తీసుకుంటాము. నాకు ఊహ తెలిసినప్పటి నుండి కూడా మట్టి వినాయకుడే. సో మంచిదే, ఎన్వైర్న్మెంట్కి కూడా మంచిదే కాబట్టి చాలా బాగుంటుంది కూడా మనం చూసేదానికి కానీ అంతా కూడా. సో ఇక్కడ పూజ అంతా జరుగుతూ ఉంది. సో పూజ అయిపోయిన వెంటనే మనకు గుర్తొచ్చేది అయితే ప్రసాదాలు కదా. సో ఇక్కడ వచ్చేసి ఇందాక చూపించినట్టు కుడుములు, ఉండ్రాళ్ళు, జిల్లేడికాయలు, పులిహోర నైవేద్యం, అలాగే పప్పు అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే ఈ ఇయర్ గణేష్ చతుర్థికి అయితే నేను బొమ్మల్ని పెద్దగా ఏం డెకరేట్ అయితే చేయలేదు. సేమ్ కృష్ణాష్టమికి ఉన్న అవుట్ఫిట్సే ఉంచేసాను. టైం కుదరలేదు, అంత ఓపిక కూడా లేకుండే చేయడానికి. సో సేమ్ అలాగే అయితే ఉంచేసాను అనమాట ఈ ఇయర్ వినాయక చవితికి. సో చూసారు కదండి మా చిన్ని వినాయకుని సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ అందరి ముందుకైతే వచ్చేస్తాను. కృష్ణాష్టమికి సంబంధించిన వీడియోస్ అనేవి నెక్స్ట్ వస్తూ ఉంటాయి. సో ఆ వీడియోస్ ఏవి మిస్ అవుదా అంటే వెంటనే వెళ్ళండి, ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి. మీకు వీడియోస్ నచ్చితేనే వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ మీరు వెళ్ళి వీడియోస్ అనేవి చూసేయచ్చు. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్స్ చెప్పండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.